ఖాతా తెరిచిన కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ. మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది. మెదక్ మున్సిపాలిటీ 32వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున గోదాల మానస, లక్ష్మి, బీఆర్ఎస్ నుంచి జ్యోతి నామినేషన్లు దాఖలు చేశారు. ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన జ్యోతికి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన నామినేషన్లు ఉపసంహరించుకొని కాంగ్రెస్ అభ్యర్థి మానసకు మద్దతు ప్రకటించారు. మానస అత్త, భర్త తల్లి మానస అత్త లక్ష్మి కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఒకరే బరిలో నిలవడంతో ఆమె ఏకగ్రీవం కానున్నారు. రామగుండం కార్పొరేషన్లో ఖాతా తెరిచిన కాంగ్రెస్. గోదాల మానస, రామాదేవి అంట వీళ్ళిద్దరు అదృష్టవంతులు పోయిళ్ళు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. 1వ డివిజన్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డివిజన్లో 3 నామినేషన్లు వేయగా 2 ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ, బీఆర్ఎస్ నుంచి విజయగిరి శ్వేత, బీజేపీ నుంచి రీమా బిశ్వాస్ నామినేషన్లు వేశారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తన భర్త పంకజ్ కుమార్ను ఎన్టీపీసీ పార్లమెంట్ విధుల్లో ఉండగా పోలీసులు పిలిపించి గంజాయి కేసు పెడతామని బెదిరించడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నామని బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ ఆరోపించారు. దీనిపై అదనపు డీసీపీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు కార్పొరేషన్లో కాంగ్రెస్ బోని. అంటే రామగుండం, మెదకు, పాలమూరు 3 జాగాల బోని. పాలమూరు కార్పొరేషన్ కాంగ్రెస్ బోని కొట్టింది. 58వ డివిజన్ నుంచి రమాదేవి కాంగ్రెస్ తరఫున నామినేషన్లు వేశారు. బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇది పరిస్థితి. బేరిచ్చిరంట, గంజాయి కేసులు పెడతాన్నారంట, మరి నామినేషన్ విత్డ్రా చేసుకున్నామని ఆమె చెప్తా ఉంది. అంటే బేరిస్తే భయపడతారా? తప్పు చేస్తేనే భయపడాలి. బేరిస్తే ఎట్లా భయపడతారా? నువ్వు కూడా గమ్మతున్నావు అవమ్మా, నువ్వు చెప్పాలి. ఆమె ఎవరు బేరిచ్చిరు, ఎందుకు బేరిచ్చిరు, ఖచ్చితంగా ఎవరు బేరిచ్చిరు, ఎందుకు బేరిచ్చిరు, ఎట్లా బేరిచ్చిరు. గంజాయి కేసు పెడుతున్నామని చెప్పేసి బేరిస్తే నువ్వు ఎట్లా భయపడ్డావు? అంటే నీ భర్తకు గంజాయిలో ఖచ్చితంగా ఎంతో కొంత మీ భర్త హస్తం అక్కడ ఉంటుంది. హస్తం లేదైతే మీరు భయపడే అవకాశం అక్కడ లేదు. సరే మరి చూడాలి ఏం చెప్తారు, ఏది